31 మార్చి లోపు ఈ 15 రోజుల్లో ఎవరైతే 251 పీవీ టీమ్ 1లో 251 పీవీ టీమ్ 2లో 1 పీవీ 12 పీవీ 15 పీవీ కాంబినేషన్తో వచ్చేలా చేసుకోగలుగుతారో మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిపి చేసినటువంటి బిజినెస్ అండి. ఇక్కడ అది ఈజీ. 251 చేస్తారో వారికి కంపెనీ వారియర్ అనేటటువంటి ఒక గుర్తింపు ఇచ్చి వారియర్ అయిన వ్యక్తికి ప్రతి నెల కనీసంగా ఒక 150 పీవీనో 100 పీవీనో రేంజ్ ఉంటుందండి. సుమారుగా 150కి మించి ఉండదు. ఇప్పుడే 251 అయినప్పుడు మనకు ఆ 251 వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు, మనము వర్క్ చేస్తూ ఉంటాము. సో వచ్చే నెల ఇంకా ఈజీగా 30 రోజుల్లో 150 పీవీ అవటం అనేది అసలు లెక్కే కాదు. ఆ తర్వాత నెలకి 400 పీవీతో ఇంకొక 150 చేయటం అనేది, తర్వాత నెలకి ఇంకా 150 చేయటం అనేటటువంటిది చాలా సింపుల్ అయిపోతుంది. కాబట్టి మనం ఈ చిన్న టార్గెట్ ప్రతి నెల చేసుకుంటూ ఉంటే 25,000 రూపాయల 25,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్ ఎవ్రీ మంత్ మీకు కంపెనీ గిఫ్ట్ గా ఫ్రీగా ఇస్తుందండి. 25,000 రూపాయల ప్రొడక్ట్ మీ ఇంట్లోకి వాడుకుంటారా, మీరు దాన్ని ఏమన్నా బయట ఫ్రెండ్స్ కి వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తారా, లేదా సేల్ చేసుకుంటారా, మీ ఇష్టం. మీ ప్రొడక్ట్ 25,000 రూపాయలు ప్రతి నెల ఇస్తుందండి ఒక్కసారి వారియర్ అయితే. ఇంతే కాదు, వారియర్ అనేటటువంటి ఒక గౌరవము గుర్తింపు మీకు ఒక బ్యాడ్జ్ ఇస్తుందండి. ఏ ప్రోగ్రామ్ జరిగినా వారియర్స్ తోనే కంపెనీ ఆ ప్రోగ్రామ్స్ అన్ని రన్ చేసే ఉద్దేశంతో ఉందండి. ఏ కొత్త డెవలప్మెంట్ తీసుకురావాల్సి వచ్చినా కూడా ఫస్ట్ వారియర్స్ తో డిస్కస్ చేసి మీ సలహాలు సూచనలు తీసుకుని దాని నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తుందండి. వారియర్ ని ఫౌండర్ మెంబర్ గా గౌరవిస్తుంది. ఇవి రెండే కాకుండా 10,000 బోర్డ్ మై ట్రిప్ తాలూకా క్రిప్టో కాయిన్స్ నెలకి 400 కాయిన్స్ చొప్పున 25 నెలలు ఇస్తుందండి. 10,000 కాయిన్స్. ఈ మూడే కాకుండా థాయిలాండ్ టూర్ 5 days విత్ ఫ్లైట్ ఛార్జెస్ కూడా కంపెనీయే పెట్టుకుని ఒక ఫారెన్ టూర్ ఇస్తుందండి. ఒక్కసారి వారియర్ అయితే చూడండి. 5th బెనిఫిట్, ఇదే అసలు బెనిఫిట్, హైలైటెడ్ బెనిఫిట్. మీకు కొన్ని పిన్ కోడ్ ఏరియాస్ మీద ఆ బిజినెస్ బాగా డెవలప్ చేసేటటువంటి ఒక చిన్న పొజిషన్ ఇస్తుందండి. 2 లేదా 3 పిన్ కోడ్ ఏరియాస్ మీద మీకు ఒక పొజిషన్ ఇస్తుంది. ఈ 2 లేదా 3 పిన్ కోడ్ ఏరియాల మొత్తం మీద ఎవరి టీం అయినా కానివ్వండి, మీ టీమా, పక్కన టీమా, మీ అప్లైనర్ టీమా, క్రాస్ లైన్ టీమా, ఎవరి టీం అయినా కానివ్వండి, ఆ పిన్ కోడ్ ఏరియాల్లో, ఇది అర్థం చేసుకోండి, ఆ పిన్ కోడ్ ఏరియాల్లో కొత్త జాయినింగ్స్ కానివ్వండి, లేదా వాళ్ళు రిపీట్ పర్చేజ్, మన హెల్త్ ప్రొడక్ట్, మన హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్ రిపీట్ పర్చేస్ చేసినా కానీ అక్కడున్న ఫ్రాంచైజీ పెట్టుకుని ఈ స్టాక్ నంతా మెయింటైన్ చేసి ఇదంతా బిల్లింగ్ చేసి ఆ యొక్క ఫ్రాంచైజీ ఓనర్కి ఎంత వాటా వస్తుందో మీకు అంత వాటా ఇస్తుందండి. ప్రతి ప్రొడక్ట్ మీద, ప్రతి మీకు ఇచ్చిన 3 ఫ్రాంచైజీల మీద కూడా ప్రతి నెల. మరి ఈ నెలాఖరు లోపు ఒక్కసారి నేను వారియర్ని అని అనిపించుకోవటం వల్ల లాంగ్ టర్మ్ లో మనకు అసలు ఎంతెంత ఇన్కమ్ ఎక్స్ట్రాగా వస్తుంది, ఎంత మనం ఫౌండర్ మెంబర్ అనేటువంటి స్టేజ్ ఇంకా ఉండదండి ఎవరికి. మీకు ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళమే. ఎంత విజనరీగా కంపెనీ డిజైన్ చేసుకుందంటే దీన్ని టోటల్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ గా ఎదగాలి అనేటటువంటి ఒక కోరిక ఉంది ఎండి గారికి. మరి ఇండియా వైడ్ గా ఒక స్థాపన పెద్ద స్థాయిలో జరగాలి అంటే కంపెనీ తరఫున చిన్న బాధ్యత తీసుకుని మేము వారియర్స్
కంపెనీ తరఫున యోధులము, మీకేం కావాలన్నా టీమ్స్ వైజ్ గా సర్వీస్ పెంచుతాము. ఎందుకంటే ఎవరి టీం ద్వారా వచ్చి అక్కడ బిజినెస్ జరిగినా కూడా మీకు వాటా వస్తుంది. అంటే ఆ పిన్ కోడ్ ఏరియా మొత్తం మీ టీం కిందే లెక్క. మీరు మాట్లాడిన ఫ్రెండ్, మీ ఫ్రెండ్ మాట్లాడిన ఫ్రెండే కాకుండా ఆ పిన్ కోడ్ ఏరియాలో ఇప్పుడు నాకు సపోజ్ ఊరికే చెప్తున్నా, మీ ఊర్లో నా చుట్టం ఎవరో ఉన్నారు, నేను అతన్ని అక్కడ జాయిన్ చేశాను, అతను మీ పిన్ కోడ్ ఏరియాకి బిలాంగింగ్ అయ్యాడు, అతను ఎంత బిజినెస్ చేసి పెంచుతున్నా కూడా మీకు వాటా వస్తుంటుందండి అతను కొనే ప్రొడక్ట్స్ మీద, అతని టీం ద్వారా వస్తున్నటువంటి ప్రొడక్ట్స్ మీద. సో ఇంత గొప్ప ఆప్షను ఒకసారి పెన్ను పేపరు పెట్టుకుని వారియర్, వారియర్ అయితే బెనిఫిట్ ఏంటి, వారియర్, వారియర్ అయితే బెనిఫిట్ ఏంటి అనేది సిన్సియర్ గా రాయండి. వారియర్ అవ్వకుండా ఉండలేరండి. ఎలా వారియర్ అవుదామా అన్న తపన మొదలవుతుందండి. మరి ఇదే వారియరు వచ్చే వారం జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఉంటుందండి. మార్చ్ 29న జాయిన్ అయ్యి మళ్ళీ రిపీట్ కాల్ చేశారని ఆన్సర్ చేశానండి. ఓకే అండి, ఇక్కడ వారియర్ అయితే ఏమిటి అనేది 30వ తారీఖు జాయిన్ అయిన అతనికి కూడా అవకాశం ఉంటుందండి. కానీ మనకి ఎంత ఫెసిలిటీ ఉందో చూడండి, 15 రోజుల పైన టైం ఉంది మనకి. సో మనం రేపు జాయిన్ అయ్యే వాళ్ళు, ఎల్లుండి జాయిన్ అయ్యే వాళ్ళు కూడా వారియర్స్ ని చెయ్యగలం. మరి ఇక్కడ చూడండి, వారియర్ అయితే వచ్చే బెనిఫిట్స్ నెక్స్ట్ స్టేజ్ ఏంట్రా అంటే 250, 251, 251, 251 కాకుండా 500, 500 కనుక మనం చేసామనుకోండి, ఇదిగోండి ఇక్కడ కొంచెం పెద్ద చేస్తున్నా చూడండి, 500, 500 థాయిలాండ్ ట్రిప్ ప్లేస్ లో మిగతా అన్ని మామూలే. థాయిలాండ్ బదులు మనకి అజర్బైజాన్, యూరప్ ట్రిప్ ఇస్తారండి 6 days. అలాగే మరి ఇంత మంచి అవకాశం ఉంది కదా ఫ్రెండ్, ఇంత మంచి అవకాశం ఉంది కదా అని చుట్టాలు మనం కలిసి మాట్లాడుకుంటూ ఇటొక ముగ్గురు వారియర్స్, ఇటొక ముగ్గురు వారియర్స్, మనం ఎలా అవ్వగలమో అలా వీళ్ళకు కూడా అవ్వండి అని కనుక చెప్తే, ముగ్గురు వారియర్స్ అయితే 75,000 రూపాయలు క్యాష్ కూడా ఎక్స్ట్రా ఇస్తారండి. అదే 10 మంది వారియర్స్ చేస్తే సార్ పిండి కొద్ది రొట్టి 5 లక్షల క్యాష్ అండి. 30 వారియర్స్ చేయగలిగితే 25 లక్షల రూపాయల క్యాష్, 25 లక్షలు, 15 days వర్క్. ఎలా ప్లాన్ చేద్దాం? మీకు ఫైర్ ఉంటే ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ సార్. ఇంకేమన్నా అంటే ఆఖరిదండి, కొడితే కుంభస్థలాన్ని కొడతామండి అనుకున్న వాళ్ళకండి 111 మంది వారియర్స్, 111 మంది వారియర్స్ మీ టీంలో మ్యాచ్ అయితే 1,25,00,000 రూపాయలు నేను సిద్ధం. దీనికి కూడా చెప్తున్నా, మీరు సార్ మేము వర్క్ చేస్తామండి, ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాం, ఆపర్చునిటీ ఉంటే మేము ఊరుకునే మనుషులం కాదనేటటువంటి ఫైర్, నాలెడ్జ్, క్యాపబిలిటీ ఉన్న ఎవరైనా రండి. మీకు 111 వారియర్స్, 111 వారియర్స్ మార్చి 31 లోపు ఎలా చేస్తే అవుతారో నాకున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి మీకు ఆ ప్లాన్ ఇచ్చి దాని ఇంప్లిమెంటేషన్ లో సహాయం చేసే బాధ్యత నాది. సో మీకు మళ్ళీ ఇప్పుడు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తానండి. ఇది మనకి ఈజీగా అందుకోగలిగినటువంటి వారియర్ ప్రోగ్రామ్. ఇనఫ్ టైం ఉంది, సరిపడినంత టైం ఉంది. సో మీరు ఎవరైనా కూడా ఇంకా ఏదైనా ఫర్దర్ డిస్కషన్ కావాలి అంటే హ్యాపీగా నాగేశ్వరరావు సార్ అండి. రమ్య గారు నమస్తే అండి, అన్మ్యూట్ అవుతుందండి సార్? అన్మ్యూట్ అవుతుందా అభి గారు? అవుతుంది సార్, అవుతుంది సార్. అవుతుంది కదా. అదే అంటే వీళ్ళు
పలకలేదని అవుతుందండి. అందరికి నైస్. ఒక్కొక్కసారి కొంచెం హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి ఇస్తే అది వాయిస్ రీవాయిస్ రాకుండా ఉంటాయి సార్, రికార్డ్ అవుతుంది అందుకే. ఏమన్నా? ఎస్ ఎస్ ఎస్. ఏమన్నా రవి గారు, మీ వాయిస్ స్లో అయింది. అందరికి ఒకేసారి అన్మ్యూట్ ఇచ్చినప్పుడు ఏంటంటే రీవాయిస్ వస్తుంది సార్. అందుకని ఒకళ్ళొకళ్ళే మాట్లాడండి సార్. వీళ్ళు ఏం చేస్తారంటే, లేదంటే నేను అందరినీ మ్యూట్ లో ఉంచుతాను. ఒక్కొక్కరితో మీరే. ఎవరు హ్యాండ్ రైస్ చేస్తే వాళ్ళు రమ్య గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నానండి మేడం. ఎస్ ఎస్ ఎస్. ఎస్ ఎస్ ఎస్. రమ్య గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి అమ్మా, మీరు అన్మ్యూట్ అవ్వండి. చెప్పండి సార్. రమ్య మేడం నమస్తే నమస్తే అండి. అమ్మా. ఎవరి టీం మేడం మీరు? నేను సార్ మన రమణ గారి టీం అండి. రమణ గారి టీము. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆయ్. వారియర్ ప్రోగ్రామ్ ను రమణ గారు, ఆయ్. కరపా శ్రీనివాస్ గారు, మీరు అవును సార్. ఎలా చేద్దాం ఈ 15 రోజులు? ఏంటంటే అవకాశం ఉన్నప్పుడే మనం దమ్మేంటో చూపించాలమ్మా. అవును సార్. 15 రోజుల్లోపు ఎవరెవరు ఏం టార్గెట్ తీసుకుందాం, ఈజీగా ఎలా చేద్దాం. జస్ట్ టు 10 days 10 hours ఈ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎవరెవరు వారియర్స్ అవుతారు మీలో అనేటటువంటి దాన్ని మీరు ఒక చిన్న ఫామ్ చేసుకుని ఎవ్రీ డే ఓకే మన సార్. జూమ్ ని, మీ యొక్క ఆ మీటింగ్ ని కంటిన్యూ చేస్తూ, మీరు మీట్ అయిన టైంలో కూడా నేను మీకు లైవ్ లో జూమ్ లోకి వస్తానండి. ఓకే సార్. మీరు టార్గెట్ పెట్టుకోండి అమ్మా. 111 111 చంద్రమండలం మీదకే వెళ్ళొచ్చిన వాళ్ళం మనిషి అంటే అవును ఇదే సార్. పెద్ద విషయం కాదు. పైగా సార్. జస్ట్ టు బెస్ట్ టు చేశారు అంటే 111 వారియర్స్ అవును సార్. 25వ తారీఖుకే చేసి పెట్టేస్తారు మీరు, 31 దాకా అక్కర్లా. సార్ సిహెచ్ చిన్న మా బ్రదర్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తారు, ఒకసారి మాట్లాడండి సార్. న్యూ జాయినింగ్ సార్. చిన్న గారు మీకు అన్మ్యూట్ అని ఆప్షన్ ఇచ్చానండి, ఒకసారి మాట్లాడండి చిన్న గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. ఏ ఊర్లో ఉంటారు? మాది మల్లేపల్లి సార్. మా తమ్మి గారు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఇష్టపడేవారు. సార్ మా బ్రదర్ సార్. వెరీ గుడ్. నైస్ అమ్మా, నైస్. చిన్న గారు భగవంతుడు ప్రత్యక్షమై వరం కాకుండా పరోక్షంగా ఇచ్చిన వరమే బోర్డ్ మీద ట్రిప్ అండి. మన జీవితాలని వెలుగు నింపుకోవటానికి ఆదాయము, ఆనందము, స్నేహితులు అన్ని ఒకే షాట్ లో ఏర్పాటు చేయడానికి వచ్చిన వరమే బోర్డ్ మీద ట్రిప్ అండి. మీకు చక్కని గైడెన్స్ ఇచ్చే లీడర్షిప్ కరపా శ్రీనివాస్ గారు ఉన్నారండి దగ్గరలో. మీకు సార్ని కలవండి, గైడెన్స్ తీసుకోండి. ఈ 15 రోజులు మీ పనులు చేసుకుంటూ ఈ పనిని నా పని అనుకుని ప్రాముఖ్యత ఇచ్చి చేయండి, సక్సెస్ వచ్చి తీరుతుంది. ఫస్ట్ టైం సార్ ఇవాళ నేను మీ వాయిస్ విన్నా సార్ జూమ్ లో రావడం. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా కంటిన్యూగా రండి. ప్రతిరోజు 1:30కి జూమ్ ఉంటుంది. అలాగే మీరు ఒక టీం ఫామ్ అవ్వండి, అందరూనండి, అందరూ. నేను ఓన్లీ చిన్న గారి కోసం చెప్పట్లా, అందరూ కూడా ఎవరికి వాళ్ళు టీం ఫామ్ అవ్వండి. టీం ఫామ్ అయ్యి మీరందరూ టీం కూర్చున్నప్పుడు నాకు ఫోన్ చేయండి. నేను మీకు వీడియో కాల్లో, జూమ్ కాల్లో మీ అందరికీ గైడెన్స్ ఇస్తూ ఈ 15 రోజులు సపోర్ట్ చేస్తూనే ఉంటానండి ప్రతి టీంకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మీ వాయిస్ వింటున్నాను సార్, మంచిగా ఉంది. మెసేజ్ వింటున్నాను. డౌట్లన్నీ కూడా కొద్ది కొద్దిగా క్లారిటీ వస్తున్నాయండి. మేము సార్ మాట్లాడొచ్చా సార్? ఒక్క నిమిషం మాట్లాడండి, మీరు మాట్లాడమనే ఆప్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అంటే గతంలో ఆన్లైన్ బిజినెస్ అనేసి కొన్ని మనీ సెర్చ్ చేసిన బిజినెస్ కొన్ని చేయడం జరిగింది సార్. యాభై ఒకటి అంత ముందు టెర్రస్ అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుందండి. తెలుసండి, తెలుసు. నేను చేయలేదండి అటువంటి ఏవి కూడా. అదే సార్, మాకు ఇలా ఫ్రెండ్స్ ద్వారా ఇందులో వెళ్ళడం జరిగింది. మనీ సర్కిల్ బిజినెస్ అండి. ప్రజల సొమ్ము మనం డబ్బులు కట్టింగ్ తీసుకొని వాళ్ళకి అవి ఇవి ఆశ చూపించేసి ల్యాక్స్ రూపీస్ కట్టించేసామండి. ఆ కంపెనీ ఇప్పుడు కోర్టులో అదేమో కోర్టులో ఉంది, ఇబ్బందుల్లో పడుతున్నారు. మనం చేసిన పనులు రిస్క్ లాస్ చూసుకోకపోతే దెబ్బేనండి. ఆ ఏజ్ అటువంటిది అప్పుడు. ఏమవుతుందంటే పిల్లలు ఇప్పుడు వాళ్ళంతా ఇంటికి వస్తున్నారండి.
మా చేత లాస్ట్ రూపీస్ కి కటింగ్ చేశారు. ఈ ఇయర్స్ అయిపోయినాయి, డబ్బులు ఇవ్వట్లేదు అంటే మీకు కట్టిన రిసిప్ట్స్ ఉన్నాయండి, బాండ్లు ఉన్నాయి. సో వాళ్ళకి మనీ రిటర్న్ అనేది లేదు. అది లేదుగా, కూడా కంపెనీ మాకు లేదు కదా అక్కడ. సార్ అవునండి, విలేజెస్, మాది విలేజెస్ కాదు సార్. ఇప్పుడు విలేజెస్ మీటింగ్ లో ఇవన్నీ వద్దు సార్, మీటింగ్ లో వద్దు ఇవన్నీ. మీరు పర్సనల్ గా మాట్లాడండి సార్, డెవలప్మెంట్ ఓకే గురించి సార్, మాట్లాడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఇచ్చిన సమయం చాలా వాల్యూ సార్. నెక్స్ట్ మంత్ మాట్లాడతాం టైమ్ ఇస్ సార్. మనీ కదండి, టైమ్ ఇస్ వాల్యుబుల్. రైట్ Yes, రైట్ yes, గారు, అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ ఫర్ సార్. అండర్స్టాండింగ్ అండి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ చేద్దాం రైట్ సార్, చేద్దాం. నమస్తే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్ సార్. రాజేంద్ర గారు నమస్తే అండి, మీరు అన్మ్యూట్ అవ్వచ్చండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఆర్ యూ రాజేంద్ర గారు? సార్ బాగున్నాను సార్. నైస్ నైస్, సార్ చెప్పండి. ఇప్పుడు ఏం లేదు సార్, మన గౌతమ్ టీమ్ లో మన బ్రదర్ ఒకరు చెప్పాము ఇప్పుడే ప్లాన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వావ్, సూపర్. సార్ కి ఏమంటే కొద్దిగా ప్లాన్ వచ్చింది మనకు. బొనాంజాలో వచ్చి ప్రతి ప్రొడక్ట్ సేల్స్ పైన మనకు 100 రూపీస్ ఇస్తామని చెప్పాము కదా సార్. అవును, అది ఎట్లా వస్తుంది అని ఒక డౌట్ అడిగాడు. క్లియర్ ఏం పర్వాలేదండి. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మన ఆన్సర్ ఈజీగా అర్థమవుతుంది. సార్ ఉన్నారా దగ్గర? ఉన్నారు సార్, ఉన్నారు సార్. ముని సార్ అని. ముని సార్, ముని సార్ నమస్తే. నమస్తే అండి. సార్ 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 ఇప్పుడు రాజశేఖర్ సార్ నా పేరు. ఓకే రాజ్ సార్, సరే సార్, నమస్కారం సార్. ఇక్కడ మీ డౌట్ కి ఆన్సర్ ఏంటంటే, ముని సార్, మనకి ఇక్కడ ఫ్రాంచైజీ సిస్టమ్ అనే వారి ద్వారా ఈ ప్రొడక్ట్ కస్టమర్ కి చేరుతుందండి. ఓకే, మీరు ఇక్కడ వారియర్ అయిన తర్వాత మీకు 3 ఫ్రాంచైజీ ఏరియాస్ మీద మీకు ఒక ఆథరైజేషన్, వాళ్ళ ఫ్రాంచైజీ యొక్క సాఫ్ట్వేర్ లో మీ పేరు కూడా ఈ ఏరియా వారియర్ అనేటటువంటి నోటిఫికేషన్ అయిపోద్దండి. సో మీ ప్రెజెన్స్ ఆర్ మీ ఆబ్సెన్స్ లో ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఫ్రాంచైజీ అతను ఏ బిల్ రేస్ చేసినా ఆయనకి ఎలా కమిషన్ క్యాలిక్యులేట్ బిల్ కదా మనకి. మరి పేమెంట్స్ అన్ని ఆథరైజ్డ్ కదండి. ఇక్కడ ప్రొడక్ట్స్ అంటే ఏమి వితౌట్ జరగవు, అన్ని విత్ జిఎస్టీఏ. ఓకే ఓకే, ప్రొడక్ట్ మీరు కొనటమంటే బిల్ తోనే కొనగలరు. ఓకే ఓకే, ఈ సాఫ్ట్వేర్ లో అక్కడ ఎప్పుడైతే అతను బిల్ రేస్ చేశాడో అతని కమిషన్ ఎంతైతే వస్తుందో అదే కమిషన్ అక్కడ ఎవరైతే రిజిస్టర్ అయిన వారియర్ ఉన్నారో అతని యొక్క కమిషన్ కూడా అక్కడే క్యాలిక్యులేట్ అప్పటికప్పుడే అయిపోతుంది. ఇట్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఎంత కమిషన్ ఉంటుంది సార్ ఒక బిల్ మీద? ఎంత కమిషన్? క్లియర్? కమిషన్ హౌ మచ్ కమిషన్? కమిషన్ ఎస్ కమిషన్ వచ్చి మనకి ఇక్కడ సెక్టార్స్ ఉన్నాయండి. హెల్త్ ప్రొడక్ట్ వేరు, పర్సనల్ కేర్ వేరు, బ్యూటీ కేర్ వేరు, హోమ్ కేర్ వేరు. వాటి మీద ఉండే మార్జిన్స్ ని బట్టి మీకు హెల్త్ కాకుండా పర్సనల్ అండ్ బ్యూటీ కేర్ వాటి మీద అయితే గనక 500 రూపీస్ లోపు వస్తువు మీద అయితే గనక 5 రూపీస్ అండి. మీకు 5 రూపీస్, ఫ్రాంచైజీ అతనికి 5 రూపీస్. ఓకే ఓకే, హెల్త్ ప్రొడక్ట్ అయితే గనక 50 రూపీస్ అండి. మీకు 50 రూపీస్, మీ ఫ్రాంచైజీ అతనికి 50 రూపీస్. ఇలా హెల్త్ ప్రొడక్ట్ రేంజ్లు ఉన్నాయండి. హెల్త్ ప్రొడక్ట్స్ లో రేంజ్లు ఉన్నాయి. 150 రూపాయల హెల్త్ ప్రొడక్ట్ ఉంది, 300 రూపాయల హెల్త్ ప్రొడక్ట్ ఉంది, 1500 రూపాయల హెల్త్ ప్రొడక్ట్ ఉంది. అంతా కూడా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డిజైన్ చేసేసారు ఆల్రెడీ. బేస్డ్ ఆన్ దట్ కమిషన్ మీకు ఇచ్చిన 3 ఫ్రాంచైజీలో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ మీద కౌంట్ అయ్యి మీ అకౌంట్ లోకి అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఓకే 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 సార్, ఆల్ ద బెస్ట్. ఓకే సార్, ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. ముని సార్, ఇప్పుడు ఈ జస్ట్ టు బెస్ట్ టు అని మేము ఒక ప్లాన్ చేస్తున్నామండి. ఈ వారియర్ ని అది రాజేంద్ర గారు గైడెన్స్ ఇస్తారు, ఫాలో అవుదామండి. ఆల్ ద బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ రైట్. ఇంకా అండి, ఎవరికైనా ఏమైనా ఇంకా అదర్ డౌట్స్ ఉన్నాయా?
నాగేశ్వరరావు గారు కానీ రమ్య గారు కానీ ఏమన్నా అడుగుతారా అండి? హ్యాండ్ రేస్ లోయర్ చైనా ఇంకా ఏమన్నా అడుగుతారా? ఓకే అండి. మరి పూజిత మేడం ఏమన్నా మాట్లాడతావమ్మా? ఏమన్నా మాట్లాడేట్టుగా ఉంటే డౌట్స్ ఏమన్నా ఉంటే అడుగుమా. పూజిత గారు నమస్తే అండి. ఎంఈవి గారు నమస్తే సార్. అమ్మా ఎలా అనిపించిందమ్మా ప్రోగ్రాము? సార్ నాకు ఆ పీవీను ఆ డిపి అనేటివి అర్థం కాలేదు సార్. పాయింట్ వాల్యూ అనేది ఏది లేదమ్మా. మీరు సార్. 799 రూపాయల ప్లాన్ తో వచ్చారా, 1499 రూపాయల ప్లాన్ తో వచ్చారా, 12,600 గోవాతో వచ్చారా, థాయిలాండ్ ప్లాన్ తో వచ్చారా? మీ ఇష్టం ఉంటుందమ్మా, మీకే ఛాన్స్ ఉంటుంది. మీరు 799 1499 ప్లాన్ తో వస్తున్నప్పుడు 1 పాయింట్ వాల్యూ మీకు కేటాయిస్తారు. ఓకే సార్. మీరు ఇన్వైట్ చేస్తుంటే వచ్చిన వాళ్ళకి నచ్చిన ప్యాక్ తో వస్తుంటే వాళ్ళు 1 పాయింటా 12 పాయింటా 15 పాయింట్ అనేది వాళ్ళకి కేటాయిస్తూ ఆ పాయింట్ వాల్యూస్ మీకు కూడా కలుపుతారమ్మా. ఓకే సార్. ఇలా మీకు టీమ్ 1 లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, టీమ్ 2 లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ప్రతిరోజు మ్యాచింగ్ చేస్తారు. ఓకే సార్. మ్యాచ్ అయిన ప్రతి పాయింట్ కి 80 రూపాయలు చొప్పున మీకు కమిషన్ ఇస్తారు. దాన్ని టీమ్ బోనస్ అంటారు. సరే సార్. ఇలా టీమ్ బోనస్ ఇచ్చినటువంటి పాయింట్స్ రోజు కలిపి మొత్తం మీద 500 పాయింట్లు అయినప్పుడు మీకు మళ్ళీ రివార్డ్ ఇన్కమ్ అంటూ మళ్ళీ అది ఒక 7 కోట్ల రూపాయల దాకా రివార్డ్ ఇన్కమ్ అనేది 15,000 రివార్డ్ తో మొదలయ్యి తర్వాత 50,000, తర్వాత 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, ఈ రకంగా మీకు రివార్డ్స్ కూడా ఈ డైలీ ఎన్ని పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయి అన్ని పాయింట్స్ కి 80 రూపాయలు ఇచ్చిన పాయింట్స్ ని కలుపుతూ మళ్ళీ రివార్డ్స్ కూడా ఇస్తారమ్మా. సరే సార్. ఈ టీపీ అంటే సార్? అమ్మా టీపీ ట్రావెల్ పాయింట్స్. ఓకే. ట్రావెల్ పాయింట్స్ అనేవి మీకు స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఉంది కదమ్మా. సార్. స్పాన్సర్ ఇన్కమ్ ని మరి ఇక్కడ మనది టూర్స్ అండ్ ట్రావెల్స్ బేస్ కంపెనీ కదా. ఫ్యూచర్ లో మనం ఇక్కడ డబ్బు బాగా సంపాదించినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తాం, ఫ్యామిలీతో ఏదో ఒక టూర్ వెళ్దాం అనుకుంటామా లేదమ్మా? అనుకుంటాం సార్. అలా మీరు టూర్ వెళ్దాం అనుకున్నప్పుడు స్పాన్సర్ బోనస్ లో వచ్చినటువంటి ఈ టీపీస్, ఈ ట్రావెల్ పాయింట్స్ ని మీరు టికెట్స్ కొనుక్కోవటానికి, అక్కడ హోటల్ రూమ్స్ లో ఉండటానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కి, అక్కడ కావాల్సినటువంటి ఏదైనా అమ్యూజ్మెంట్ పార్క్స్ లేదంటే ఏదైనా క్రూజ్ షిప్ లాంటి వాటిలో వెళ్ళే టికెట్స్ కి వాటికి ఈ టీపీస్ అంటే ఇవి రూపాయలే ట్రావెల్ పాయింట్స్ రూపంలో వాడుకోవచ్చు అన్నమాట. సరే సార్. ఇంకా ఏ కైండ్ ఆఫ్ డౌట్ ఉన్నా మీరు నాకు మీ సీనియర్ ద్వారా ఫ్రీగా ఎనీ టైం కాల్ చేయండి అమ్మా. ఓకే సార్. ఎంత నేర్చుకుంటారో, ఎంత తెలుసుకుంటారో ఇందులో అంత పెద్ద ఇన్కమ్ ని అంత తక్కువ టైంలో తీసుకోవాలమ్మా. ఈ 31వ తారీఖు లోపు మీకు వారియర్స్ 111 మంది మీకు ఎలా అవుతారు, నిజంగా అవుతారా, అంత ఛాన్స్ ఉందా, 1,25,00,000 ఈ 15 రోజుల్లో నేను తీసుకోగలుగుతానా, ఏంటి ఆ ప్లాన్ రియల్ గా వర్కబుల్ అవుతుందా లేదా అనేది మీరు ఒక్కసారి స్టడీ చేయండి అమ్మా. మీకు మునిరెడ్డి గారు, మునీందర్ గారు ఇద్దరు మంచి హెల్ప్ చేస్తారు, నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఓకే సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. సో ఇంకా ఏ డౌట్స్ లేవు అనుకుంటే గనక మనం అభి సార్ నమస్తే. వన్ మోర్ టైం మనకి ఇప్పుడు ఆల్రెడీ అందరికి ఎవ్రీ 1 పర్సన్ కి నేను ఇప్పుడు కొన్ని యూట్యూబ్ కన్నడ మాట్లాడే ఉంది మన రాజశేఖర్ సార్ సపోర్ట్ తో కన్నడ అండ్ తమిళ్, తెలుగు, హిందీ, ఉర్దూ ఇట్లాగా 7 భాషల్లో మన బోర్డ్ మై ట్రిప్ గురించి 7 భాషల్లో ఆల్రెడీ యూట్యూబ్ చేసి పెట్టేసామండి రాజశేఖర్ గారిది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లో కూడా మీకు తమిళ అని వస్తుంది చూసారా, నా బ్యాక్గ్రౌండ్ లో కెమెరాలో వస్తుంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఆల్రెడీ జర్నీ స్టార్ట్ అయిందండి. ఈ రోజు నుంచి మనకి కన్నడ వాళ్ళు దొరికారు అనుకోండి, లింక్ తీసుకోవడం, రాజశేఖర్ సార్ ఫోటో పంపించడం, ఈ యూట్యూబ్ లింక్ పంపిస్తే చాలు. తర్వాత రాజశేఖర్ సార్ తో జూమ్ లోకి రమ్మనండి. వారేవా
సో హిందీ వారికి హిందీ మాట్లాడతారు, తమిళ వారికి తమిళ్లో మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ వాళ్ళకి హిందీలో మాట్లాడుతున్నారు. జై హో రాజశేఖర. నో నో నో, జై హో అభి సార్. ఎందుకంటే నో సార్, రాజశేఖర్ తెలుగు మాట్లాడారు, దాన్ని ఇన్ని భాషల్లో మార్చింది అభి గారు. కాదు సార్, ఇది ఏంటంటే అంటే నాకేంటంటే కొద్దిగా ఎడిటింగ్ వచ్చు కాబట్టి, టెక్నాలజీ బేసిక్లీ సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఉండొచ్చాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సార్ ఇవి మాకు ఎట్లా లభ్యం అవుతాయి సార్? మీకు ఆల్రెడీ నేను ఎవ్రీ వన్ దాంట్లో చాట్ లో షేర్ చేస్తున్నాను, చూడండి. లింక్ పెట్టేశారండి, లింక్ మీద క్లిక్ చేస్తే మీకు లింక్ పెట్టిన తర్వాత నేను సార్తో చెప్పాను ముందు. చాలా ఈజీ చేశారండి అభి సార్. బిగ్ కంగ్రాచులేషన్స్ అండి, కోటి ధన్యవాదాలండి. లింక్స్ అన్ని పెట్టారు, ఆల్రెడీ ఓపెన్ చేసాం, చాలా ఎక్సలెంట్ గా ఉంది. జూమ్ మీటింగ్ మళ్ళీ ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి కదా సార్? అవో మీకు అంతా కాపీ చేసుకోండి, కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. కరెక్ట్ సార్. ఓకే సరే రాజశేఖర్ సార్ నమస్తే. మీకు ఒక్కరికి నేను పర్సనల్ గా ఒకటి పంపించున్నాను సార్, మీకు ఒక్కరికి డైరెక్ట్ మెసేజ్ ఒకటి పంపించున్నాను సార్. దయచేసి అందరి కోసం దాన్ని ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. షూర్ సార్, షూర్. సో ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ అభి సార్, అదే సార్, ఇదే జూమ్ లోనే పంపించాను సార్, జూమ్ చాట్ లోనే మీకు పర్సనల్ పంపించున్నాను సార్. నేను వాట్సాప్ లో చూస్తున్నా. అదే ఓకే. సార్ కన్నడ అనేది ఒకటి పంపించారు, అది కాదు సార్, తెలుగు పర్సనల్ గా మీకు డైరెక్ట్ మెసేజ్ ఒకటి చేస్తున్నాను సార్. అభి ఆల్ ఓవర్, అభి టు ఎవ్రీవన్, అభి ఓకే ప్లే చేస్తాను. ఇదిగోండి సార్, పంపించాను మళ్ళీ కూడా. ఇదిగోండి, ఇప్పుడు ఇదేనా? అదే సార్, ప్లే అవుతుంది. ఇది చూస్తే మీకు అర్థం. ట్రూ హీరో ఇస్ బార్న్ ఫ్రమ్ లైట్. సార్ది నెట్ స్లోగా ఉంది, ప్రతి ఒక్కరికి ఆ లింక్ ఎవ్రీ వన్ షేర్ చేస్తున్నాను. ప్రతి వారియర్, ప్రతి పర్సన్ ఫస్ట్ నేర్చుకోవాల్సింది, మనం అబద్ధం చెప్పాల్సిన పని లేదు, ఉన్నది వాస్తవంగా చెప్తే సరిపోతుంది. మన గురువు గారి మాటలు మన నోట్లో నుంచి పలికితే విజయం ఎందుకు రాదు స్వామి, అన్నీ వస్తాయి. వారియర్ అనే పదానికి, వారియర్ కన్నా ముందే మనం దీంట్లోకి వచ్చాం, మనం వారియర్ అయిపోయాం ఆల్రెడీ. నెట్ లేకపోవడం వల్ల స్లో అయింది గురువుజీ. హలో సార్, ఏం లే, ఒక కాల్ ని సార్, అది రావట్లేదు సార్, అంటే మీ దగ్గర నెట్ సరిగా లేనట్టుంది. పర్లేదు సార్. తిరుపతిలో మసాజ్ చేసింది అన్ని ఉన్నాయి సార్, తిరుపతిలో చేసింది అన్ని ప్లేసుల్లో మీరు ప్రశాంతంగా చూడొచ్చు. ఒక రియల్ హీరో ఎట్లా మారుతారు, లైస్ లేకుండా ఎట్లా పనిచేస్తారు అనేది మా సార్ని చూసి నేర్చుకున్నాం. సో మనం కూడా యాజ్ కాపీ పేస్ట్ చేయకుండా కొత్తగా ఆలోచించి సార్ సపోర్ట్తో ఎదగాలని కోరుకుంటున్నాం. నేను చెప్పేది ఒకటే సింపుల్, దీంట్లో అన్నీ ఉన్నాయి. వారియర్ అవ్వాల్సిన పనిలా, మనం ఇది చూస్ చేసుకున్నప్పుడే వారియర్ అయిపోయినట్టు. మనం ఇది చూస్ చేసుకున్నా, నేను అనేవాడిని ఇది చూస్ చేసుకున్నప్పుడే ఇది వారియర్, యోధుడు. అంతే. మనం అబద్ధాలు చెప్పట్లేదు, మనకు బాస్ లేరు, మనకు ఉండేది చెప్పేది గురువు ఒకడే. మనకు బాస్ లేరు, గురువు ఒక్కడే ఉన్నారు. ఆ గురువే చెప్తున్నారు మనకి, నేను సంపాదించాను, మీరు సంపాదించుకుంటారా నాయన. లక్కీ ట్రిప్ ఉంది, 100 రూపాయలు లక్కీ ట్రిప్ లో తిరిగి ట్రావెల్ వ్యాలెట్ లోకి వస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇది ప్రాక్టీస్ చేయండి, లక్కీ ట్రిప్ లోకి వేయండి. మీ 100 తిరిగి వస్తే 25,000 వస్తుంది, లేదా మీ 100 రూపాయలు వెనక్కి వస్తుంది.
గురువు గారికి ఈ టైంలో కూడా పాపం ఆల్మోస్ట్ 3 o'clock అయిపోతుంది, 4 o'clock అవుతుంది. గురువు గారు అన్నం తిన్నారా లేదా అని కూడా చూడట్లా. నిద్ర లేచినప్పటి నుంచి గురువు గారిది ఒకటే వారియర్ అంటున్నారు. సో ఆయన యోధుడు, మనం కూడా ఆయన కింద ఉన్నాం కాబట్టి మనం కూడా సైన్యం అయిపోయాం ఆల్రెడీ. సో ఓన్లీ ఆయన్ని మాటల్ని తీసుకెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పడానికి నేను రెడీ. మా గురువు గారి పదులు కూడా నేను వస్తాను, పర్సనల్ గా వస్తాను, కావాలంటే నేను యోధుడిగా రెడీగా ఉన్నాను. మా సార్కి నిత్యం నేనున్నంత వరకు సేవ చేయడానికి. అదే థ్యాంక్ యూ అండి. సార్ ఇక్కడ అందరూ కూడా జాగ్రత్తగా అండి, అందరి తరఫున చెప్తున్నా, మీటింగ్ లో ఉన్న అందరు కూడా జస్ట్ టు బెస్ట్ టు 10 days 10 hours అనే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే, ఈ రోజు సాయంత్రం మీ దగ్గరలో ఉన్న 3 ఉన్నారా, 2 ఉన్నారా, ఎంతమంది ఉన్నా అంతమందితో ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. పెంచుకుంటూ వెళ్ళండి అటెండ్ అయ్యే వాళ్ళని. ఎందుకు అటెండ్ అవ్వాలి అన్న కాన్ఫిడెన్స్ ని మీరు ఎప్పుడైతే 3 కూర్చున్నారా, 10 మంది కూర్చున్నారా, నాకు కాల్ చేయండి. నేను మీకు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాం, ఎలా చేద్దాం, 10 రోజులు చేస్తే ఏం సాధించగలం అనేటటువంటి కాన్ఫిడెన్స్, క్లారిటీ ఇస్తాను. 10 రోజులు చేద్దాం. 25 మార్చ్ వచ్చేసరికే మన కింద వారియర్స్ అందరూ పూర్తయ్యి అక్కడి నుంచి ఉండేటటువంటి 6 days లో అప్పటి రోజు జాయిన్ అయినటువంటి లాస్ట్ వ్యక్తి 25వ తారీఖు మార్చిని జాయిన్ అయిన వ్యక్తిని కూడా వారియర్ చేసేద్దామండి 6 రోజుల్లో. అంత ఈజీ అండి, అంత ఈజీ అండి, చక్కగా చేద్దాం. సో మీరు కూర్చోండి, ఇవాళ నుంచే కూర్చోండి. ఏ ఏరియా వాళ్ళు, ఏ టీం వాళ్ళు, ఆ టీం వాళ్ళతోనే కూర్చోండి. కూర్చున్నాక నాకు ఒక కాల్ చేయండి. మీకు సపోర్ట్ చేసే బాధ్యత నాది. రేపు మధ్యాహ్నం 1 జూమ్ లో ఇంకా వివరంగా, ఇంకా చక్కగా మాట్లాడుకుందామండి. సో కొత్త వారిని తీసుకురావటం మొదలు పెట్టండి. స్వామి గారు నేను 2 రెడీ, 2 తీసుకుని వస్తున్నా. మీరు రేపు ఎంతమందిని తీసుకొస్తారు? నేనండి మినిమం 10 మందిని తీసుకొస్తా ప్లాన్ చేస్తాను సార్. గురుజీ ఓకే అయితే. సో సార్ అభి గారు, స్వామి గారే కాదండి, అందరూ కూడా 1:30కి మన దాసమోహన్ రెడ్డి గారు చూసారా, చక్కగా ఇవాళ కొత్త వాడిని తెచ్చుకున్నారు, ఆవిడతో మాట్లాడించుకున్నారు. అందరూ అలా చక్కగా వైజాగ్ శ్రీనివాసరావు గారు 3 తీసుకొచ్చారు సార్. గుడ్. మీరు వైజాగ్ లో నీరు తేవడం గొప్ప కదా సార్, తణుకులో ఉండి మా బావగారు తేవడం గొప్ప, 10 మందిని తీసుకురావడం. అదే మీరేం చేస్తారంటే అండి, మీరు తీసుకొచ్చిన వాళ్ళని అయిపోతుందండి, అందరికీ అయిపోతుంది. మీరు తీసుకొచ్చిన వాళ్ళని మీటింగ్ అయిన తర్వాత ఫాలో అప్ చేసి మనం కలిసి చేద్దాం, ఇక్కడ నష్టం ఏమీ లేదు కదా, మనం 10 రోజులు ప్రయత్నం చేద్దామని వాళ్ళకి ధైర్యము, కాన్ఫిడెన్స్, క్లారిటీ ఇచ్చి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాతో మాట్లాడించండి. గురువుగారు పెద్దవాళ్ళ కోరిక మేరకు అది జూమ్ సెషన్ 1:30 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అదొక సెషన్ అట్లాగే కంటిన్యూ అవుతూ ఇంకో తెలుగు సెషన్ పెడితే బాగుంటుంది డైలీ అనేది మా విజ్ఞప్తి. సో 5 o'clock 5 o'clock ఏమైనా పాసిబిలిటీ అవుతుందా అనేది? అవుతుందండి, ఏమీ అబ్జెక్షన్ లేదు. ఈ రోజు నుంచే మీ అందరికీ చెప్తున్నా, ఇవాళ 5 గంటలకి మనం తెలుగు సెషన్ చేస్తున్నాం. జై హో రాజశేఖర. ఈ రోజు నుంచే సాయంత్రం 5ంటికి మీరు ఎంతమందిని పిలుస్తారో పిలవండి. అందరికీ కూడా వెల్కమ్ అండి. ఈరోజు మనకి 5 o'clock ఉంటుంది, రోజు 1:30కు ఉంటుంది, రోజు 5 గంటలకు ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, కోటి ధన్యవాదాలు సార్. ఆల్ ద బెస్ట్ అండి. సో విషింగ్ యూ ఆల్ ఏ వెరీ గ్రాండ్ సక్సెస్. మనం వారియర్ అవటం కాదు, ఒక్కొక్కరు 200-300 వారియర్స్ ని చేద్దాం. ప్రతి ఒక్కరు 200-300 వారియర్స్ ని చేసుకుందాం. సో జై బోర్డ్ మై ట్రిప్, జై బోర్డ్ మై ట్రిప్ అండి. విషింగ్ యూ ఏ గ్రేట్ సక్సెస్ అండి. బై ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, జై బోర్డ్ మై ట్రిప్ సార్, జై బోర్డ్ మై ట్రిప్. థ్యాంక్ యూ. All the best, all of you. Jai Bodh Matrix.